వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. కాలం పరుగులు పెడుతూనే ఉంటుంది. ఎవరి కోసమో దేనికోసమో కాలం ఆగదు. చూస్తుండగానే వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పూర్తయిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. రకరకాల సమీకరణాలు, పరిణామాలు జెట్ స్పీడ్లో జరిగిపోతున్నాయి. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో వైసీపీ అక్రమాలకు పాల్పడవచ్చునని టీడీపీ, జనసేన కూటమి భావిస్తోంది. అందుకే ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం టీంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అసలు సిఈసితో బాబు, పవన్ ఏమి చెప్పారు? వైసీపీకి అనుమానాలు రావడానికి కారణం ఏంటి? సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలకు ముందు సిఈసి టీం రావడం సహజమే. తెలంగాణ ఎన్నికల టైంలోనూ ఇలాగే వచ్చారు. పార్టీల అధినేతలు, అధికారులు పోలీసుల్ని కలిసి ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. టీడీపీ, జనసేన కూటమి సిఈసి టీంకి ఇచ్చిన కంప్లైంట్ పైనే చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన కూటమి ప్రధానంగా లేవనెత్తిన అంశం దొంగ ఓట్లు. వైసీపీ దొంగ ఓట్లు నమోదు చేయించి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు కుట్ర పన్నుతోందని కొన్నాళ్లుగా ఈ 2 పార్టీలు ఆరోపిస్తున్నాయి. దొంగ ఓట్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని 2 పార్టీల అధినేతలు, పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం టీంని కోరాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో లోపాలు తలెత్తే ప్రమాదముందని ఈ 2 పార్టీలు కంప్లైంట్ ఇచ్చాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీలో వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని, వాళ్లు జోక్యం చేసుకోకుండా చూడాలని కోరారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా ప్రతిపక్ష కూటమి ఓటర్ల జాబితాలో లోపాలు, వాలంటీర్ల వ్యవస్థని ఎందుకు హైలైట్ చేస్తోందనే ప్రశ్న కూడా కొందరి నుంచి వస్తోంది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా పార్టీ వ్యవహారాలను కూడా చక్కబెట్టించుకుంటోందనే విమర్శ గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో నెలకొంది. దాంతో వాలంటీర్లు చాలా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, కొన్ని చోట్ల ఓటర్ల జాబితాలోనూ తలదూర్చుతున్నారనే ఫిర్యాదులున్నాయి. కానీ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు. అయినా వారు ఓటర్ల నమోదుపై జోక్యం చేసుకుంటుండడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓటర్ల జాబితాలోనూ లోపాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఓటు వేసిన సీమాంధ్రులు ఏపీ ఎన్నికల్లో ఓటు వేయకుండా చూడాలని వైసీపీ కోరుతోంది. అలా ఎవరు వేశారో ఎలా గుర్తుపెట్టుకుంటారని టీడీపీ వైసీపీపై ఫైర్ అవుతోంది. తెలంగాణలోని సీమాంధ్రులు టీడీపీకి ఓటు వేస్తారనే ఆలోచనతో ఉన్న వైసీపీ వారిని ఏపీలో ఓటు వేయనివ్వకుండా చేయాలని కుట్ర పన్నుతోందని టీడీపీ ఆరోపణ. ఇలా అధికార, ప్రతిపక్ష మధ్య ఓటర్ల జాబితాలో లోపాలు ఆరోపణాస్త్రాలకు కారణమవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ చాలా వరకు బాగానే జరిగింది. ఎక్కడా ఎలాంటి లోపాలు లేవు. అధికార, ప్రతిపక్షాలన్నీ బాగా సహకరించాయి. రిగ్గింగులు జరగలేదు, హింస లేదు. ఏపీలోనూ అలాగే ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాలని సిఈసి భావిస్తోంది. కానీ పార్టీల తీరు వల్ల హింస, అల్లర్లు జరుగుతాయేమో అనే టెన్షన్ ఓవైపు ఉంది. ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో ఇలాంటివి మామూలే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈసారి జనసేన, టీడీపీ కూటమి ఎక్కడ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయో చాలా బలంగా ఆధారాలతో సహా సిఈసి టీం ముందు ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి ఓటర్ల జాబితాలో ఏమన్నా చేసే వెసులుబాటు ఉంటుంది. గత అనుభవాలు గమనిస్తే అర్థమవుతోంది. పార్టీలు ఎన్ని ఎత్తులు, జిత్తులు వేసినా చివరికి పోలింగ్ బూత్లో ఓటు పడడమే ముఖ్యం. దీంతో దొంగ ఓట్లు పై విపక్షాలు సీరియస్ అవుతున్నాయి.
వైసీపీ వ్యతిరేక ఓట్లు తొలగిస్తున్నారని, వాళ్లకు అనుకూలమైన ఓట్లు చేర్చుతున్నారు. ఇప్పట్నుంచే జనసేన టీడీపీ నాయకులను బైండ్ ఓవర్ చేసుకోవడం కూడా జనసేన టీడీపీ కూటమి వ్యతిరేకతకు మరో కారణం. ద్వితీయ శ్రేణి నాయకులను లోపలేస్తే ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకునే అవకాశం ఉండదు. దీంతో అధికార పక్షం చాలా ఈజీగా తమకి అనుకూలంగా ఎన్నికలు నిర్వహించుకుంటాయి. ఓటరు జాబితాలో విపక్షాలకు చెందిన ఓట్లు తొలగించారని ప్రధాన ప్రతిపక్షాలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాయి. సుమారు 50 లక్షల ఓట్లపై పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా నామ్కే వాస్తే చర్యలకు మాత్రమే పరిమితమయ్యారని ఆరోపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. 3 రోజుల పాటు ఓటరు జాబితాపై విచారణ జరపాలని నిర్ణయించింది. విజయవాడకు చేరుకున్న సీఈసీ బృందం ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాల్లో ఎంత మెజారిటీ వచ్చిందో అదే స్థాయిలో ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారనేది ప్రధాన అభియోగం. అలాగే ఒకే డోర్ నెంబర్తో వందల సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయి. వీటిపై సమగ్రంగా విచారణ జరగలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు వివరాలు అందజేసినా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని ఉదాసీనంగా వ్యవహరించినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ 7 ఇచ్చిన వారిపై పూర్తిస్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేకపోయిందని విపక్ష నేతలు సీఈసీ టీం ఎదుట వివరించారు. సచివాలయ ఉద్యోగులను అడ్డం పెట్టుకుని ఓటరు జాబితాలో అధికార వైసీపీ అనేక అవకతవకలకు పాల్పడినట్లు టీడీపీ, ఇతర పక్షాలు ఫిర్యాదు చేశాయి. వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబాన్ని జల్లెడ పట్టారు. ఎవరు ఏ పార్టీకి సానుభూతిపరులనే వివరాలు సేకరించి ఓట్లను తొలగించినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో సచివాలయ వాలంటీర్లను పక్కన పెట్టి ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో ఓటరు జాబితాలో సవరణలు చేపట్టాలని 2 పార్టీలు సీఈసీ టీంని కోరాయి. అధికార పార్టీ ఏ నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడిందనే వివరాలను సీఈసీ బృందానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివేదించారు. తాము ఇచ్చిన నివేదికపై సీఈసీ సమగ్ర విచారణ చేపడుతుందని తమకి హామీ ఇచ్చిందని బాబు, పవన్ చెప్పారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను పక్కన పెట్టి ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో ఓటరు జాబితాను రూపొందిస్తారా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. గతంలో ఉపాధ్యాయులతో ఓటర్ల వివరాలు సేకరించేవారు. దానికనుగుణంగా ఓటర్ల జాబితా రూపొందించేవారు. ఇప్పుడు వాలంటీర్లు, వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో వాలంటీర్ల ప్రవేశం, వాళ్లు జోక్యం ఎక్కువ అయిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి గందరగోళం లేకుండా సవరణలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గతంలో వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినట్లు, ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను జనవరి 12 లోపు పరిష్కరిస్తామని చెప్పారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 5,64,819 పేర్లను అనర్హులుగా తేల్చామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. కాకినాడలో ఫామ్ 7 ద్వారా గంపగుత్తగా ఓటర్లను తొలగిస్తున్న 13 మంది, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశపూర్వకంగా దాఖలు చేసిన 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టామన్నారు. అక్కడ ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బిఎల్ఓలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పర్చూరులో 10 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్టు గుర్తు చేశారు. 0 డోర్ నెంబర్లు, ఒకే ఇంట్లో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లున్న కేసుల్లో 97% మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితాను సవరించినట్లు చెప్పారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయిన ఘటనలు విశాఖ, కృష్ణా జిల్లాల్లో నమోదయ్యాయని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. జనసేన టీడీపీ కూటమి ఇచ్చిన ఫిర్యాదులపై
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఏపీలో దొంగ ఓట్ల నమోదు, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న వాట్ల ఓట్లు తొలగించడంపై ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు రాజకీయ పార్టీలు. చూడాలి మరి సిఈసి ఏం చేస్తుందో అన్నది.